అది ఇక్కడ పెట్టడం వల్ల ఉపాధి కూడా చాలా మంది ఉద్యోగాలు కూడా వస్తాయి. దాన్ని కూడా తీర్మానించాలని మంత్రివర్గంలో డెఫినెట్ గా ఎమ్మెల్యే గారు మీరు చెప్పినట్టుగా కృష్ణా పట్టును కూడా కడపలో పెట్టాలి కదా. ఏర్పాటు చేయాలి, వైజాగ్ లో ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ జిల్లా పరిషత్ నుంచి తీర్మానం చేయాలని మేమంతా సభ్యులమంతా కోరుతాము. ఆ జిల్లా పరిషత్ బిల్డింగ్ మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అలాగే దాని నిర్వహణ కానీ మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ మాకు బడ్డన్ అవుతుంది. అలాగే బిల్డింగ్ సంరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మాకు ఇది ఖాళీగా ఉందని చెప్పేసి మనకు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గారి ద్వారా మాకు ఒక ప్రపోజల్ రావడం, కమిషనర్ గారు ఒక లెటర్ రాయడం జరిగింది. మీరు ఇది ఐడియల్గా ఉందని చెప్పేసి మాకు తెలిసింది. దాన్ని మాకు లీజ్కి ఇచ్చినట్లయితే మేము రెనోవేషన్ చేసుకోవడానికి కూడా దాదాపు మాకు 2-3 కోట్లు ఖర్చు అవుతుంది. మా దగ్గర హోటల్ కానీ మేము ఏదైనా మెయింటైన్ చేసుకోవాలంటే మీరు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీరు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. కానీ మేము ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి 2016లో ఒక జీవో వచ్చింది. ఏదన్నా గవర్నమెంట్ బిల్డింగ్స్ 10 రూపాయల స్క్వేర్ ఫీట్ మేరకు మీరు ఇవ్వచ్చు అని చెప్పేసి మేము 15 రూపాయలు కన్స్ట్రక్షన్ ఏరియాకు అలాగే ఖాళీ ప్రదేశానికి మనము 7.5 రూపీస్తో మేము ఆ రోజు ప్రపోజ్ చేయడం జరిగింది. గౌరవ సభ్యులు అందరూ సూచనల మేరకు కన్స్ట్రక్షన్ ఏరియాకు 30 రూపాయలు అలాగే ఖాళీ ఉన్న ప్రదేశానికి 15 రూపాయలతో సభ్యులందరి ఆమోదంతో మేము ఇక్కడ తీర్మానం చేసి పంపించడం జరిగింది. కానీ 2-3 రోజుల క్రితం మా సిఓ గారికి కమిషనర్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మాకు వ్యయంతో కూడుకున్నది, ఆ రేటు మేము చెల్లించలేము, మాకు ఎందుకంటే రెనోవేషన్కే 2-3 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరందరూ సభ్యులందరూ ఆమోదిస్తే ఆమోదంతో దాన్ని మనకు కన్స్ట్రక్షన్ ఏరియాకు 15 రూపాయలు అలాగే ఖాళీ ఉన్న ప్రదేశానికి 7.5 రూపాయలతో మనం ఇచ్చేదానికి మీరందరూ ఆమోదిస్తే దాన్ని ఇచ్చి జిల్లా పరిషత్ తీర్మానం చేసి పంపిస్తాం. ఎందుకంటే దాన్ని కాపాడుకోవాల్సిన హెరిటేజ్ బిల్డింగ్, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. జిల్లా పరిషత్ కూడా బడ్డన్ అవుతుంది. దానివల్ల కొంత ఆదాయం కూడా సమకూరుతుంది. లేకుంటే ఆ బిల్డింగ్ కూడా డెమాలిషన్ స్టేజ్లో, ఎందుకంటే ఇక్కడ ఎవరు వెళ్ళరు కాబట్టి మాకు ఉన్నటువంటి ఇప్పుడున్న రెంటుకున్నటువంటి మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా జిల్లా పరిషత్కు బడ్డన్ అవుతుంది. కాబట్టి మీరందరూ సభ్యులందరూ ఆమోదిస్తే దాన్ని కూడా ఇది చేసి మేము తీర్మానం చేసి ఆమోదించి మనకు పంపిస్తాం, ప్రభుత్వ దృష్టికి పంపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే చూసుకోకుండా చేస్తారా? వాస్తవికంగా మీరు చెప్తారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఐఏఎల్ మీటింగ్ కండక్ట్ చేస్తుంటే రైతుల కేసీఆర్ రైతాంగానికి మీరు ఎంతవరకు వాటర్ సప్లై చేస్తామనేది కూడా ఇంతవరకు మీటింగ్ పెట్టలేదు. రెండవది వచ్చేసి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వ్ అయ్యాము, సిబిసి వాటర్ లీకేజ్ వల్ల స్టాప్ అయిపోయింది. కాబట్టి అది టెండర్ ఎవరైనా పిలిచినారా, ఆ స్టేజ్ ఎక్కడ ఉంది అనేది ఆ పర్టికులర్ సెంటర్ నాకు కావాలా. రెండవది వచ్చేసి ఏదైతే రాయలసీమ ప్రాజెక్టు కోసం అయితే దాదాపు మెగా కంపెనీకే 800 కోట్లు కట్టబెట్టి మరి పనులు చేసినారు, వాటి వివరాలు కూడా కావాలని చెప్పేసి సభ ద్వారా అడుగుతున్నాను. రెండు బ్యాలెన్సింగ్ రిజర్వ్ ఎస్టిమేట్ అవుతుంది. మీరు కూడా కొంచెం కృషి చేసి ఇమీడియట్ గా స్టార్ట్ చేసేసి 3-4 months లో మేము పూర్తి చేయగలం. కాబట్టి ప్రతిపాదన స్టేట్ లెవెల్ గవర్నమెంట్ లెవెల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ టైం. థ్యాంక్ యూ. మన హెచ్ఎఫ్సీ నుంచి నేను వాడుకోసాను సార్. అసలు మీకేం తెలుసు సార్, అసలు రావు ఇక్కడ ఇవన్నీ. ఇప్పుడు ఆవరేజ్గా ఒక 1/2 కిలోమీటర్ పోతే మనకి కెనాలే కలుస్తుంది సార్. అది చాలా రోజులు మేము కానీ ప్రొడక్ట్ చేసినాం సార్. కొద్దిగా దాన్ని చూసి మనకి NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. NGS